ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. ఈరోజు దేవునికి భయపడి జీవించేటువంటి వారందరి మీద ఆయన సన్నిధి, ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క కృప సమృద్ధిగా ఉంటుందని ఉదయకాలను మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే శరీరానికి ఆత్మకు కలిగినటువంటి ప్రతి విధమైన కల్మషం నుంచి మనం విడిపింపబడాలి. లేదంటే ఆయనకి మనం దూరం అయిపోతూ ఉంటాము. మనకు తెలియకుండానే మనలో ఆత్మ సంబంధమైనటువంటి సన్నిధి తగ్గిపోతూ ఉంటుంది. 1 పేతురు 1వ అధ్యాయము 17వ వచనంలో, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయంతో గడుపుడి. కనుక ఈ దినాన ప్రతి వానికి వారి వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లోక సంబంధంగా ప్రతి వానికి ఎలా ఉంటారంటే మనుషులు ఒకరితో ఒకరు ప్రతీకారం చేసుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ ప్రభు అయితే పక్షపాతం అయితే ఆయనకు ఉండదు. అందరికీ ఒకేలా చూసేటువంటి దేవుడు కనుక ప్రతి వానికి తీర్పు తీర్చేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. కనుక మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక పరదేశులై ఉన్నంతకాలము భయంతో గడపాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు అలా జీవించినప్పుడే, నువ్వు శ్రేష్టమైనటువంటి జీవితంలో జీవించినప్పుడే, నీ శరీరానికి నీ ఆత్మకి కలిగిన కల్మషాన్ని నువ్వు కడుక్కుంటూ ఉన్నప్పుడే అగ్నిలో నుండి లాగినట్లుగా అనేక మందిని నువ్వు రక్షించగలుగుతావు. శరీర సంబంధమైనటువంటి అపవిత్రమైన ప్రవర్తనకు దూరంగానే ఉంటావు. దాన్ని నువ్వు అసహించుకుంటావు. నువ్వు అందరి పట్ల కూడా నువ్వు యథార్థమైన మనసు కలిగి దేవుని కొరకు నువ్వు జీవించాలి. ఎందుకంటే పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు, ఆయన గొప్పవాడు. ఇంకా ఆయన నీ జీవితంలో తొట్టిల్లకుండా నిన్ను కాపాడడానికి, తన మహిమ ఎదుట ఆనందంతో మీ ఉద్దేశం నిలవబెట్టడానికి శక్తి కలిగినటువంటి అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మహత్యము, ఘనత, ప్రభావాలు ఆయన ఖచ్చితంగా కలుగుతాయి. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నారు, నేను పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి, మీరు విధేయులైన పిల్లలుగా మీరు ఉండండి. పూర్వమైతే మీరు తెలియక మీరు జీవించారు, కానీ ఇప్పుడైతే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను కాబట్టి, మేము నేను పిలిచినటువంటి నేను పరిశుద్ధుని కాబట్టి మీరు అలా జీవించాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏం పొందిక, మన జీవం కలిగే దేవుని ఆలయం ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ అంటూ ఉన్నాడు, నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను, నేను వారి దేవుడిని ఉంటాను, వారు నా ప్రజలైపోతారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన మీద ఆనుకొని ఆయన కొరకు జీవించడానికి, ప్రత్యేకంగా ఆయన కొరకే బ్రతకడానికి తమను తాము శరీరంకు ఆత్మకు కలిగినటువంటి ప్రతి విధమైన కల్మషము నుంచి విడిపించబడేలాగా సిద్ధపడాలి. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారికి ఉన్నటువంటి దినముల్లో ఆయన దేవుని కుమారుడు ఉండి కూడా ఆయన ఎటువంటి జీవితాన్ని ఆయన జీవించారంటే భయంతోనూ వణుకుతోనూ అతను తన మరణం నుంచి తప్పించగలను వాళ్ళని ఎదుట అతని ప్రార్థనలను, యాచనలను, కన్నీటితోనూ అతను ఎలాగైతే జీవించాడో దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దినాన భూమి మీద నీకు అప్పగించబడినటువంటి పని విషయమై నువ్వెంత ప్రత్యేకంగా ఉండాలో అది నీ వ్యక్తిగతంగా నువ్వు ఆయన వెతకాలని ఉదయకాలను నువ్వు తెలుసుకోవాలి. ఆయన సన్నిధి ఎవరైతే వాంఛ కలిగి ఉంటారో, ఆయన ఎవరైతే మంచి ఆసక్తి కలిగి ఉంటారో, ఆయన యొక్క మహత్యాన్ని ఎవరైతే ఎరుగుతారో వారు ఖచ్చితంగా భయంతోనూ వరకుతోనూ వారు జీవించడం మొదలు పెడుతూ ఉంటారు. కాబట్టి ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని రుచి చూసినటువంటి నీవు ఖచ్చితంగా అటువంటి ప్రసన్నత నువ్వు పొందుకోవడానికి సిద్ధపడి ఉండాలి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి శ్రమలు అప్పగించుకుంటుండగా నాయనా శరీరమునకు ఆత్మకును కలిగినటువంటి ప్రతి విధమైన కల్మషం నుంచి విడిపించబడి ప్రభువా నీ సన్నిధిలో నిలవబడుటకు తండ్రి, నీ శక్తిని అందుటకు నేను నువ్వు అప్పగించిన పనిని చేయుటకు తండ్రి ప్రతి ఒక్కరికి కృప దయచేసి నీ మహిమ సన్నిధిని నీ ప్రేరేపించి బలపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, సంపూర్ణంగా లోబడేటువంటి భాగ్యము గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.